ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మరొక కర్రీతో మీ ముందుకు వచ్చానండి. అదే మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేనైతే చేసి చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. తెచ్చుకున్నాం కదా, అవైతే ఇలా నీట్గా శుభ్రం చేసి నీటిలోనే ఇలా పెట్టేసుకోవాలా. నీటిలో పెట్టుకుంటే ఇవి తెల్లగానే అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడైతే మష్రూమ్ కర్రీ నేను చేసే విధానంలోకి అయితే వెళ్దాం. బౌల్ అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే కాస్త వేసేసుకున్నానండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక చెక్క, లవంగం అయితే వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. బాగా క్లీన్ చేసుకున్నా, శుభ్రంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకున్నాను ఇందులోకి. టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నానండి. టమాటా ముక్కలు కన్నా బాగా మగ్గిపోయేంత వరకు వేయించేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి. మనకి తగినంత కారం వేసుకోండి. అప్పుడే మిరపకాయలు వేసినారు కదా, మీరు కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. వీటిని అయితే బాగా మిక్స్ చేసేద్దాం. కొత్తిమీరను కొద్దిగా సాల్ట్, మనకి తగ్గట్టు సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి ఉడకబెట్టుకునేద్దామండి. ఉడికిన తర్వాత మష్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, మష్రూమ్ కర్రీ అయితే దగ్గరకాయ వచ్చిందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది కదా, టేస్ట్ కూడా బాగా కనపడుతుందండి. ఇంకొద్దిగా ఇమిడి తక్షణమే దింపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సరే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన మష్రూమ్ కర్రీ ఎలా ఉందో చూశారు కదా. మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.